నమస్తే అందరికి. వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఓకే, టెట్ షెడ్యూల్ అయితే ఈ రోజు అయితే విడుదల చేయడము జరిగింది. మరి టెట్ పరీక్షలు అనేటువంటివి జూన్ 18వ తారీఖు నుంచి ప్రారంభమైతే కానున్నాయి. 18 నుంచి 30వ తారీఖు వరకు. 18 నుంచి 30 తారీఖు అని అంటే మధ్యలో 21వ తారీఖు లేదు, 22వ తారీఖు లేదు, తర్వాత మధ్యలో 25వ తారీఖు లేదు, 26వ తారీఖు లేదు. మరి ఇక్కడ అంటే 25, 26 పోతే ఇక్కడ 21, 22 కూడా లేదండి. అంటే 4 రోజులు పోతుంది అన్నమాట. 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు 4 రోజులు అయితే పోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ చాలా వరకు పేపర్ 1 తోటి స్టార్ట్ చేస్తారని అనుకున్నారు, కానీ ఇక్కడ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ తోటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ని ఎన్ని షిఫ్ట్లల్లా, అదేవిధంగా పేపర్ 2 సోషల్ స్టడీస్ ని ఎన్ని షిఫ్ట్లల్లా, పేపర్ 1 అనేటువంటిది ఎన్ని షిఫ్ట్లల్లో పెడుతున్నాడు అని చూసినట్లయితే ఇక్కడ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ 18వ తారీఖు, 19వ తారీఖు, అదే విధంగా 24వ తారీఖు నాడు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా లాస్ట్ 30వ తారీఖు నాడు కూడా ఉన్నది. ఈ 30వ తారీఖు ఉన్నటువంటిది ఉన్నది ఏంటంటే మైనర్ మీడియా. మైనర్ మీడియా అంటే హిందీ మీడియా, కన్నడ మీడియా, తమిళ్, ఉర్దూ, మరాఠీ, సాంస్క్రిట్ సంబంధించినటువంటిది అన్నమాట. ఇది ఈ మైనర్ మీడియాకు సంబంధించినటువంటి ఎగ్జామ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించి, సోషల్ స్టడీస్ సంబంధించి అన్ని పేపర్ 2లకు సంబంధించినటువంటి ఎగ్జామ్ 30వ తారీఖు నాడు పెట్టడం. పేపర్ 1కు సంబంధించి మైనర్ మీడియా 23వ తారీఖు నాడు పెట్టడం జరిగింది. 23వ తారీఖు నాడు, 30వ తారీఖు నాడు ఇంగ్లీషు తెలుగు మీడియం కాకుండా మైనర్ మీడియాలకు సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ అయితే ఉన్నది. చాలా మంది అనుకుంటారు ఇది మైనర్ మీడియా అనేటువంటిది అన్ని డిస్టిక్లకు ఒకటేసారి పెడుతున్నాడు. పేపర్ 1 అనేటువంటిది, పేపర్ 2 అనేటువంటిది. ఓకే, మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ మ్యాథ్స్ అండ్ సైన్స్ 5 షిఫ్టులు, పేపర్ 1 అనేటువంటిది కూడా 5 షిఫ్టులు. ఇదొకటి, 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 ఇదొకటి. పేపర్ 1 5 షిఫ్టులు. సోషల్ స్టడీస్ పేపర్ 2 4 షిఫ్టులు. 1, 2, 3, 4. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జిల్లాల వారీగా ఇక్కడైతే పెట్టడం జరిగింది. పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు 18వ తారీఖు షిఫ్ట్ 1 అనేటువంటి తీసుకుంటే అయితే నల్లగొండ, హన్మకొండ, నిర్మలు, భద్రాద్రి కొత్తగూడెము, నారాయణపేట, సంగారెడ్డి. అంటే ఈ డిస్టిక్ వాళ్ళంతా ఒక రోజే పరీక్ష రాస్తారు కాబట్టి, ఈ ఒక షిఫ్ట్ లోనే పరీక్ష రాస్తారు కాబట్టి డిఎస్సిలో ఇబ్బంది అనేటువంటిది ఏది ఉండదు. ఎందుకంటే ఒకటే పేపర్ ఉంటుంది. నల్గొండ వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్. హన్మకొండ వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఉంటుంది, నిర్మల్ వాళ్ళందరికీ ఒకటే పేపర్ ఉంటుంది. అంటే నిర్మల్ జిల్లా వాళ్ళందరూ ఒకటే పేపర్ రాస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. అంటే నల్గొండ జిల్లా వాళ్ళు కొంతమంది షిఫ్ట్ 1లో రాసి, కొంతమంది షిఫ్ట్ 2లో అట్లా ఏం లేదు. జిల్లా వాళ్ళందరూ కలిపి ఒకే షిఫ్ట్లో ఎగ్జామ్ పెడతారు కాబట్టి డిఎస్సిలో ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదు. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఖమ్మము 18వ తారీఖు నాడు మధ్యాహ్నం మ్యాథ్స్ అండ్ సైన్స్. మరి 19వ తారీఖు నాడు మొదటి షిఫ్ట్ లో, అంటే ఉదయం షిఫ్ట్ లో 9 నుంచి 11:30 సమయంలో మ్యాథ్స్ అండ్ సైన్స్ సంబంధించి మహబూబాబాద్, మెదకు, జయశంకర్, భూపాలపల్లి, వికారాబాదు, హైదరాబాదు, సూర్యాపేట, మహబూబ్ నగర్, కుమ్రం భీం, ఆసిఫాబాద్. ఇది తర్వాత 19వ తారీఖు నాడు షిఫ్ట్ 2లో మధ్యాహ్నం మ్యాథ్స్ అండ్ సైన్స్ కు సంబంధించి యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, జనగాము, కరీంనగర్, జోగులాంబ, గద్వాలు, ములుగు, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి అండ్ అదర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాకుండా ఇంకేమైనా అదర్స్ ఏమైనా ఉంటే అది షిఫ్ట్ 2లో అదర్స్ 19వ తారీఖు షిఫ్ట్ 2లో. మళ్ళీ ఇక్కడ 24వ తారీఖు నాడు కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉన్నది మొదటి షిఫ్ట్ లో. ఆదిలాబాదు, పెద్దపల్లి, జగిత్యాల, కామారెడ్డి, నాగర్ కర్నూలు 24వ తారీఖు. తర్వాత పేపర్ 1కు సంబంధించి 20వ తారీఖు నాడు పెట్టిండు. అదేవిధంగా 24వ తారీఖు నాడు షిఫ్ట్ 2లో పెట్టిండు. 27వ తారీఖు నాడు మళ్ళీ షిఫ్ట్ 1లో పెట్టిండు. అదేవిధంగా 27వ తారీఖు నాడు షిఫ్ట్ 2లో పెట్టిండు. సేమ్ అదే జిల్లాలు అనమాట. ఇప్పుడు పేపర్ 1కు సంబంధించి 20వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో చూసినట్లయితే నారాయణపేట, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, జనగాము, ములుగు, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి, ఆదిలాబాదు, పెద్దపల్లి. 20వ తారీఖు షిఫ్ట్ 2లో మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు నల్గొండ, హన్మకొండ, ఖమ్మము, మహబూబాబాదు, వికారాబాదు, హైదరాబాదు, మహబూబ్ నగర్. ఇది ఆల్ డిస్ట్రిక్ట్స్ మైనర్ మీడియా పక్కన పెట్టండి. తర్వాత 24వ తారీఖు నాడు షిఫ్ట్ 2లో పేపర్ 1 ఇంగ్లీషు తెలుగు భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదకు, జగిత్యాల, నాగర్ కర్నూలు. తర్వాత 27వ తారీఖు షిఫ్ట్ 1
నిర్మలు, వరంగల్, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, కుమ్రం భీము, ఆసిఫాబాదు, కరీంనగర్, కామారెడ్డి. షిఫ్ట్ 2 27వ తారీఖు మధ్యాహ్నం పేపర్ 1 సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నిజామాబాదు, జోగులాంబ, గద్వాల. రైట్. 28వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో పేపర్ 2 సోషల్ స్టడీస్. 28వ తారీఖు నాడు మధ్యాహ్నం షిఫ్ట్ 2లో లేదు. 29వ తారీఖు నాడు మళ్ళీ షిఫ్ట్ 1 ఉంది. ఈ 29వ తారీఖు నాడు షిఫ్ట్ 1లో పేపర్ 2 సోషల్ స్టడీస్ సంబంధించి నల్లగొండ, హన్మకొండ, రంగారెడ్డి, నిర్మలు, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్. మా తెలుగు వాళ్ళంతా ఇక్కడనే ఉంటారు. ఇక తర్వాత 29వ తారీఖు నాడు షిఫ్ట్ 1 పేపర్ 2 సోషల్ స్టడీస్ భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మెదకు, కరీంనగర్, జోగులాంబ, గద్వాల, ఆదిలాబాద్. 29వ తారీఖు నాడు షిఫ్ట్ 2 పేపర్ 2 సోషల్ స్టడీస్ సంబంధించి రాజన్న సిరిసిల్ల, ములుగు, సూర్యాపేట, వికారాబాదు, హైదరాబాదు, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, అదర్స్. రైట్. 30వ తారీఖు నాడు షిఫ్ట్ 1 ఉంది, షిఫ్ట్ 2 లేదు. సంగారెడ్డి, నారాయణపేట, ఖమ్మము, మంచిర్యాల, మహబూబ్ నగర్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు. ఇది షెడ్యూల్ అండి. కాబట్టి ఏ మాత్రము కంగారు పడకుండా ఇప్పుడు షిఫ్ట్ 1 9 to 11 అని అన్నాడు. 9 to 11 అన్నప్పుడు నల్గొండ, హన్మకొండ, నిర్మలు, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట, సంగారెడ్డి. ఒకవేళ హైదరాబాద్ లో సెంటర్ పడ్డది అనుకోండి, జర పొద్దుగాలనే బయలుదేరాలి. పొద్దుగాలేంది ఈ నిర్మలలో అయితే నైటే బయలుదేరాలి. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళంటే కొంచెం టైం ఉంటుంది, అలా ట్రాఫిక్ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ముందే బయలుదేరడము బెటర్. నల్గొండలో అయితే ఫస్ట్ బస్కి వెళ్ళినా కానీ నల్గొండ టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు ఫస్ట్ బస్కి వెళ్తే ఈజీ. మళ్ళీ అట్లా కాకుండా ఏనో మిర్యాల కూడా అవతల నేరేడ్చెల్ల అటు ఇక్కడ దూరంలో ఉన్నారు అనుకోండి, కొంచెం టైం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ సెంటర్కు 1 గంట ముందు ఉండడానికి ప్రయత్నము చేయండి. ఎందుకనంటే ఇది సిబిటి ఎగ్జామ్ కాబట్టి దానికంటే ముందు అనేక రకాలైనటువంటి పరీక్షలు అనేటువంటివి, థంబ్ ఇంప్రెషన్ అనేటువంటివి అవన్నీ చూస్తారు, ఫోటో దింపడం ఇదంతా ఉంటుంది. కాబట్టి దానికి 1 గంట ప్రాసెస్ అనేటువంటి పడుతుంది. కాబట్టి మనం 1.5 గంటల ముందు రమ్మని అంటారు, కానీ 1 గంట ముందు వస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. కాబట్టి మధ్యాహ్నం ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఉందిలే అని అనుకొని లేటుగా అయితే రాకండి. మధ్యాహ్నం ఉన్నటువంటి వాళ్ళు ఓకేనా? రైట్. మధ్యాహ్నం ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 గంట 12:30కే ఉండండి. అదేవిధంగా ఉదయం ఉన్నటువంటి వాళ్ళు 7:30కే సెంటర్ దగ్గర ఉండండి. 7:30కి లేదు 8 గంటలకి సెంటర్ దగ్గరకు ఉండండి. సెంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత సెంటర్ చూసుకున్న తర్వాతనే ఏదైనా టిఫిన్ లాంటివి అవన్నీ చేసి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్లో మనకు ఈ వాచీలు అనుమతించరు, వాచీలు అయితే అసలే అనుమతించరు. అదేవిధంగా పెన్నులు కూడా అనుమతించరు, ఎలాంటి పేపర్లు కూడా అనుమతించరు. షూ కూడా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనం పెళ్ళికి పోతలేము, పరీక్షకే పోతున్నాం కాబట్టి మామూలుగా చెప్పులు వేసుకొని పోవడమే బెటరు. కాబట్టి ఈ వాచీలు కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి, ఎలాంటి పేపర్లు కానివ్వండి, ఇలాంటివి ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా అయితే పరీక్ష పోండి. ఎలాంటి టెన్షన్ పడకుండా వస్తాయి లేకపోతే లేదు. ఇది అర్హత పరీక్షనే కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా పరీక్ష అయితే రాయండి. తప్పకుండా సక్సెస్ అవుతారు. డేట్లు మంచిగా చూసుకొని 19వ తారీఖు పరీక్ష ఉంటే 20వ తారీఖు పోతే వల్ల ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి ఏం చేస్తారంటే షిఫ్ట్ 2 చూసుకుంటారు. షిఫ్ట్ 2 చూసుకొని ఈ డేట్లు చూడరు. 20వ తారీఖు పరీక్ష అయితే 23వ తారీఖు మధ్యాహ్నం పోతారు. పోయి నెంబర్ వేసి హాల్ టికెట్ నెంబర్ వేసి తేడా దొరుకుతుంది. ఆల్రెడీ 20వ తారీఖు పరీక్ష అయిపోయా. కాబట్టి ఆ డేట్లు కరెక్ట్ చూసుకొని షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 24వ తారీఖే. చాలా మంది 24వ తారీఖు 2 ఉన్నాయి ఇక్కడ. షిఫ్ట్ 1 ఉంది, షిఫ్ట్ 2 ఉంది. 24వ తారీఖు చూస్తారు కానీ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 చూడరు కొంతమంది. హాల్ టికెట్ గబారా ఏం చేస్తారు, షిఫ్ట్ 2లో ఎగ్జామ్ రాయాలి కానీ షిఫ్ట్ 1కే వచ్చి కూర్చుంటారు. ఈ షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 ఏంది, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మెదకు, నాగర్ కర్నూలు నుంచి వచ్చింది ఒక ఆమె. మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే పొద్దుగాలనే వచ్చింది అనుకోండి, అప్పుడు ఉదయం మొత్తం టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. కాబట్టి షిఫ్ట్ 1లో ఉందా, షిఫ్ట్ 2లో ఉన్నదా అనేటువంటి చూసుకోవాలి. సమయము కూడా చూసుకొని పరీక్ష రాయండి. అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్. అంటే ఇంకా మీకు ఎగ్జామ్ పోయేంత వరకు రేపు ఎగ్జామ్ అనగా కూడా ఈరోజు ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటిది మీ ఎమ్మటే ఉంటా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్.